ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్. ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో జారీ చేసిన కార్డులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు కొత్త రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారు. జనవరిలోనే కొత్త కార్డుల పంపిణీ చేయాలని భావించినా అమలు కాలేదు. దీంతో ఇప్పుడు కొత్తగా డిజిటల్ రేషన్ కార్డుల జారీకి నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ పైన అధికారికంగా నిర్ణయం వెల్లడించనున్నారు. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు. వైసీపీ హయాంలోనే భారీగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. పాత రేషన్ కార్డులు వైసీపీ రంగుల్లో ఉండటంతో వాటిని రద్దు చేయనున్నారు. కొత్త డిజైన్లతో రాజముద్రతో పూర్తిగా డిజిటల్ కార్డుల జారీకి రంగం సిద్ధమైంది. ప్రభుత్వం అమలు చేస్తోన్న అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రాతిపదిక కావడంతో పథకాల లబ్ధిదారులు కొత్త రేషన్ కార్డుల కోసం ముందుకొస్తున్నారు. సూపర్ 6 పథకాలకు తాజా బడ్జెట్ లో ప్రభుత్వం నిధులను కేటాయించనుంది. దీంతో పథకాల్లో లబ్ధిదారులుగా ఉండేందుకు కొత్త రేషన్ కార్డుల కోసం డిమాండ్ పెరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో కొత్త కార్డుల ప్రక్రియ పూర్తి చేయలేదు. కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం దక్కలేదు. దీంతో మార్పులు కొత్తగా పెళ్లైన వారికి కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయాలతో పాటుగా ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్ లో కూడా డిసెంబర్ 28వ తేదీ వరకు రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం ఇవ్వనున్నారు. క్రెడిట్ కార్డు తరహాలో QR కోడ్ తో నూతన రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో ఇప్పటి వరకు 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉండగా కొత్తగా పెళ్లైన వారి నుంచి అందిన అప్లికేషన్లు సుమారు 70,000కు పైగా ఉన్నాయి. అదే విధంగా కుటుంబ సభ్యుల పేర్లలో మార్పులు చేర్పులతో కూడా కలిపి 2 లక్షల రేషన్ కార్డులు జారీ చేయాలని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పుడు రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య సుమారు 1.50 కోట్లకు చేరుతుంది. సీఎం చంద్రబాబు ఆమోదం తర్వాత రేషన్ కార్డుల జారీ ప్రక్రియ స్టార్ట్ కానుంది. QR కోడ్ ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నారు. ఎక్కడ ఉన్నా రేషన్ పొందే విధంగా అవకాశం కల్పిస్తున్నారు. అర్హతల ఖరారు పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉగాదిలోగా మార్గదర్శకాలను ఖరారు చేసి దరఖాస్తులను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.